నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ శర్మ గురుగారు. నమస్కారం గురు. నమస్కారం అండి. శ్రీమాతే నమః. గురుగారు, దుర్గామాతకి కాళీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాం స్మృతాం. మనకి ఇదంతా కూడానండి గురుగారు దుర్గా సప్తశతి అని మనకి చండీ అమ్మవారి యొక్క స్తోత్రం ఉంటుందండి, పారాయణ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా దుర్గా సప్తశతి అమ్మవారు అనేక అవతారాలు కూడా ఎత్తి లోక సంరక్షణార్థం కొరకై ఎంతోమంది రాక్షస సంహారాన్ని కూడా చేసి ఉన్నది. ఆ సందర్భంలో ఒక నామధేయం వచ్చిందంటే అమ్మవారు ఒక రాక్షసుని సంహరించింది కాబట్టి ఆ యొక్క అవతారం అనేది కూడా అమ్మవారు ఉద్భవించి ఆ నామధేయం అమ్మవారికి వస్తూ ఉంటుంది. మరి ఇదంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది అంటే మార్కండేయ పురాణం నుంచి వచ్చిందండి. మనకి మొత్తం కూడా 18 పురాణాలన్నీ కూడా ఉంటాయి. అందులో ఈ యొక్క పురాణంలో ఈ యొక్క చండీ సప్తశని అనేది మార్కండేయ పురాణంలో ఉన్నదండి. మరి కాళీ అని అమ్మవారు ఎందుకు ఆ అమ్మవారికి ఆ పేరు వచ్చిందంటే అందరం కూడా మనము ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటున్నాం, కానీ ఎందుకు వచ్చింది అనే సందేహం ఎవరికి కూడా ఎక్కువ రాదండి. ఈ విధంగా ఎప్పుడైతే మనము అందరు కూడా తెలియపరుస్తామో ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా వింటూ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారని చెప్పి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా కాళీ అమ్మవారు అంటే శతాక్షి ధూమ్రాక్షి. మనకి చండీ సప్తశతిలో 13 అధ్యాయాలుగా 700 శ్లోకాలన్నీ కూడా హోమాన్ని కూడా చేస్తారు. అందులో మనకి అమ్మవారి యొక్క చరిత్ర అంతా కూడా చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే అమ్మవారు యుద్ధం చేస్తున్న సందర్భంలో అనేక రాక్షసులు కూడా వస్తూ ఉన్నారట. శుంభ నిశుంభులు, అదేవిధంగా అమ్మవారికి చండముండులు, ఇవందరూ కూడా వస్తున్న సందర్భంలో ధూమ్రలోచడు అనే రాక్షసులు ఉన్నారండి. ధూమ్రము అంటే పొగ అని అర్థము. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం గురుగారు, కలర్ కానివ్వండి, సో నల్లగా ఆ కలర్ బ్లాక్ కలర్ అనేది ఎందుకు వచ్చింది? అందండి, కరెక్ట్ సమాధానం వర్షణ అడిగారు. అంటే అమ్మవారు రాక్షసులను సంహరించారు కదండి. అందులో ధూమ్రలోచనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన పొగ రూపంలో అమ్మవారి పైన యుద్ధం చేయడానికి వస్తుంటారు. ఆయన ఆ విధంగా ఎందుకున్నాడు అనేది మరలా కూడా ఇంకొక చరిత్ర ఉంటుంది, అది మనం ముందుగా చెప్పుకుందాం. ఇప్పుడు మనకి సందర్భం కాళీ అమ్మవారి యొక్క అవతారం కాబట్టి ఇందులోకి మనం ముందుగా వెళ్ళిపోదాం. ఆ యొక్క ధూమ్రలోచనుడు పొగ రూపంలో అమ్మవారి పైన యుద్ధం చేస్తూ ఉన్నాడట. మరి అమ్మవారు యుద్ధం చేస్తున్న సందర్భంలో ఏ విధంగా సంహరించాలి, ఒక పొగని ఎలా చంపుతాను చెప్పండి. కాబట్టి అమ్మవారు శతాక్షి ధూమ్రాక్షి, శతం అంటే 100 అని అర్థము, అక్షి అంటే కండులు అని అర్థము. అమ్మవారు 100 కండులుగా ఉద్భవించి చుట్టూ ప్రదేశమంతా కూడా చూస్తూ ఎక్కడైతే ఆ యొక్క ధూమ్రలోచనుడు వస్తూ ఉన్న సైన్యం అంతా ఉందో అదంతా కూడా అమ్మవారు మింగేసిందట, తన యొక్క నోట్లో కూడా వేసేసుకుంది. అప్పుడు అదంతా కూడా పొగంతా కూడా లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుంది, మనిషి అంతా కూడా నల్లగా మారిపోతారు. ఆ విధంగా అమ్మవారు కూడా నల్లగా అయిపోయిందటండి. అందుకని అమ్మవారికి ఆ రూపం కూడా వచ్చింది. ఇంకా కాళీ అవతారంలో ఇంకా ఏముంటాయండి, మనకి అమ్మవారి యొక్క మెడలో కపాలాలు కూడా ఉంటాయి. అదే విధంగా అమ్మవారి యొక్క నాలుక రెడ్ కలర్ లో ఉంటుంది. అది కూడా ఎందుకు వచ్చిందంటే మరొక అధ్యాయంలో కూడా మనకు చెబుతూ ఉంటారు. ఏమిటయ్యా అంటే ఇంకా సైన్యం కూడా వస్తున్న సందర్భంలో రక్తబీజుడు అనే ఒక సైన్యం ఉంటుందండి. ఆయన వరం ఏంటంటే ఒక రక్తపు బొట్టు భూమి పైన పడితే ఇంకొక రాక్షసులు కూడా ఉద్భవిస్తూ ఉంటారట. మరి వారిని ఏ విధంగా సంహరించాలి అని అమ్మవారు ఆలోచిస్తూ ఉండగా అమ్మవారి అంతా అంటే విశ్వమంతా కూడా అమ్మవారే కనుక ఆ యొక్క రాక్షసులందరూ కూడా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారు తన నాలుకనంతా కూడా భూమిపైన పరిచింది. యుద్ధ ప్రాంతం అంతా కూడా అమ్మవారు పరచడం జరిగింది. ఆ విధంగా పరిచిన తర్వాత ఆ యొక్క రాక్షసులను కూడా సంహారం చేసిందట. ఏ విధంగా సంహారం చేసిందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను వారి ఆయుధాలు కూడా ఇచ్చారట అమ్మవారికి. పరమేశ్వరుడు యొక్క వాహనము శూలాయుధము, అదేవిధంగా బ్రహ్మాయుధము, పద్మాయుధము, అదేవిధంగా విష్ణుమూర్తికి చక్రము, ఇవన్నీ కూడా అమ్మవారు 18 హస్తాల చేత ఆ యొక్క రాక్షసులు కూడా సంహరించగానే అమ్మవారి యొక్క నాలుకంతా కూడా పరచడం వలన వారు సంహారం అయిపోయి లోక సంరక్షణ కూడా జరిగిందండి. అప్పుడు ఏం జరిగిందంటే అమ్మవారందరూ కూడా నాలుక పైన వేసుకొని సంహారం చేశారు కాబట్టి అమ్మవారి యొక్క నాలుకలంతా కూడా ఎర్రగా ఉంటుందండి. అదే ప్రకారంగా మరి వారందరూ కూడా రక్తబీజులు అంటే వారి యొక్క మొండమన్ని కూడా విరిచేసి అమ్మవారు తన మెడలో కూడా వేసుకుందట. కపాలమాల ధారిణి అంటుంటారు అమ్మవారిని గురుగారు. అందుకనే ఈ యొక్క చండీ సప్తశతిలో భాగంగా 3 అధ్యాయాలుగా
ముగ్గురు రాక్షసులను కూడా అమ్మవారు సంహారం చేయడం వలన అమ్మవారికి కాళీ అవతారం వచ్చిందండి. ముందుగా ధూమ్రలోచనుడు అమ్మవారంతా కూడా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత కపాలాలు రక్తబీజుడు యొక్క సంహారం వలన అమ్మవారి యొక్క కపాలాలన్నీ కూడా మెడలో వేసుకొని వారందరం కూడా నాలిక ద్వారా రక్తమంతా కూడా అమ్మవారు తాగేసింది కనుక రక్తబీజుడు సంహరించింది కాబట్టి అమ్మవారికి ఆ విధంగా నాలికంతా ఎర్రగా మారటం ద్వారా ఈ ముగ్గురు యొక్క సంహారం జరగడం వలన అమ్మవారికి మహాకాళి అవతారాన్ని కూడా అమ్మవారు ఎత్తడం జరిగిందండి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు, ధన్యవాదాలు.